డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా మనకి ఈ వారంలో ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ అయితే రావడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇదే చెప్పారు. అండ్ అలాగే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన మెయిన్ గన్ షాట్ పాయింట్లు ఏంటి ఈ వెబ్ ఆప్షన్స్ టైంలో అనే విషయాలు అయితే చెప్తాను. ఫస్ట్ది కట్ ఆఫ్ లిస్ట్. నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను, నిన్న కూడా చేస్తుంటాను. చాలామంది తెలుసో తెలియకో కట్ ఆఫ్ చూడకుండా పెడతారు. మీరు కట్ ఆఫ్ చూస్తే వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి అన్నమాట. మీ ర్యాంకు, క్యాస్ట్, జెండరు, రీజన్ అంతా ఉన్న దాంట్లోనే మీరు ఫిల్టర్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సెకండ్ పాయింట్, ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. 1, 2 ఇప్పుడు కూడా పెట్టుకుంటే ఇదే పద్ధతిలో ఉంటే మీకు సీట్ రావడం చాలా తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. 1, 2 ఇలా అయితే కాదు, కొంచెం 10, 15 ఇలా అయితే పెట్టుకోండి. సర్టెన్ లిమిట్ అంటూ లేదన్నమాట. ఎందుకంటే ఇదే ఆఖరి ఫేస్ కాబట్టి మనకి పక్కాగా వచ్చేలా మనం పెట్టుకోవాలి. అండ్ అలాగే తర్వాత మెయిన్గా గవర్నమెంట్ కాలేజీలు, తర్వాత ప్రైవేట్ కాలేజీలు, మీరు ఏ కాలేజీలు అనుకుంటున్నారో అవైతే ఫస్ట్ అయితే పెట్టండి. అండ్ అలాగే తర్వాత మనకి ఏంటంటే ఒక ఆప్షన్లు ఇలా కాకుండా కొంచెం ఎక్కువ అయితే పెట్టండి. అండ్ అలాగే కట్ ఆఫ్ మ్యాచ్ అయ్యే కాలేజీలు అయితే పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. మెయిన్గా ఒకవేళ మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వస్తే అది మనకి ఒకసారి ఒక పరంగా అయితే యూజ్ అవుతుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి చిన్న బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అది మనకు వస్తుందో రాదో మనకి క్లారిటీ అయితే తెలియదు. నర్సింగ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ వచ్చింది, కానీ మనకి ఈసారి అయితే రాలేదు. అండ్ అలాగే మనకి థర్డ్ ఫేజ్ వచ్చిన వెంటనే మెయిన్గా మీరు కంగారు పడకుండా అంతలోపు మన కట్ ఆఫ్ సంబంధించి ఎక్కడెక్కడ మ్యాచ్ అయింది లిస్ట్ అవుట్ అయితే చేసుకోమని చెప్పాను కదా. చేసుకున్న తర్వాత దాంట్లో బెస్ట్ ఏంటి, ఫస్ట్ మీరు మీ డ్రీమ్ కాలేజ్ ఏంటి అవైతే పెట్టుకోండి. తర్వాత గవర్నమెంట్ పెట్టుకోండి, తర్వాత ప్రైవేట్ కాలేజీలు అయితే పెట్టండి. అర్థమవుతుంది కదా. అంతా కట్ ఆఫ్ బేస్ అయితే ఉండాలి. దీంట్లో మీకు నచ్చిన కాలేజీ అయితే వద్దు, నచ్చినవి అయితే పెట్టుకోండి. దాంట్లో మీకు ఏ కాలేజ్ వచ్చినా బిల్లులు అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే 10, 8, 7, 5 ఇలా అయితే కాదు, కొంచెం ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టండి. సర్టెన్ లిమిట్ అంటూ లేదన్నమాట. అండ్ అలాగే డైరెక్ట్గా చాలామంది మేనేజ్మెంట్లో జాయిన్ అవుతామని అనుకుంటున్నారు. సో ఇలా ఎవరికైతే అనుకుంటున్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ మన బడ్జెట్లో ఉండే కాలేజీలు మొత్తం మీకు అయితే చెప్తాను. సో మెయిన్గా డిస్క్రిప్షన్లో వంశీ ఎర్రోజ్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుందన్నమాట. దానికైతే ఒకసారి మెసేజ్ చేయండి, మీకు పర్సనల్గా గైడ్ చేస్తానన్నమాట. ముఖ్యంగా మనం కాలేజ్ కోర్స్ ఏంటి అవంతా రాసుకున్న తర్వాత ఒక కట్ ఆఫ్ బట్టి లిస్ట్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో వరస్ట్ కాలేజ్ ఏంటి రిమూవ్ చేసి మంచి కాలేజ్ అయితే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. మెయిన్గా కట్ ఆఫ్ బట్టి అయితే ఎన్నిసార్లు కట్ ఆఫ్ అని ముచ్చుకొని చెప్తానంటే చాలామంది మన సబ్స్క్రైబర్తో మాట్లాడాను. ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు. ఎందుకని అడిగితే కట్ ఆఫ్ చూసుకున్నామంటే లేదని చెప్తున్నారు. అందుకే ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు. మీరు ఇటువంటి తప్పైతే చేయకండి. కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టండి, మంచి కాలేజీ పెట్టండి. సో కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోండి. అర్థమవుతుంది కదా. తక్కువ ఆప్షన్లు అయితే వద్దు. 10, 5, 2 ఇలా అయితే వద్దు, కొంచెం ఎక్కువ పెట్టుకోండి. అండ్ అలాగే ఎవరికైతే మేనేజ్మెంట్ షీట్స్ కావాలో ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో డీఎం అయితే చేయండి. మీకు పర్సనల్గా తక్కువలో ఉండే కాలేజ్ అయితే చెప్తాను. సో మీరు రిలేట్ చేసే కొద్దీ సీట్స్ అయితే దాంట్లో కూడా ఫిల్ అయితే కావడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ముఖ్యంగా కంగారు పడకండి. వెబ్ ఆప్షన్ కూడా మీరు మార్చుకున్న తర్వాత సేవ్ అయితే చేసుకుంటూ అయితే ఉండండి. ఎప్పటికప్పుడు ఎన్ని మార్చుకుంటే అన్నీ సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ అయితే చేస్తూ ఉండండి అనమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సు విషయానికి వస్తే కనుక బీపీటీ మనకి మేనేజ్మెంట్ కోటాలో వితౌట్ హాస్టల్ 70,000 అయితే ఉందన్నమాట. విత్ హాస్టల్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, 1 lakh లోపే. మెయిన్గా మన ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కాలేజ్లో మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా గైడ్ చేస్తారు. డిస్కౌంట్ కూడా అయితే ఉంటుందన్నమాట. మనం ముఖ్యంగా ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారన్నమాట.